చిట్టమ్మకు 10th మంత్ అయితే వచ్చేసింది. ఒక చిన్న ఫోటోషూట్ తీద్దాం అనుకుంటున్నా. అది మ్యాంగో థీమ్తో తీద్దాం అనుకుంటున్నా. అందుకోసం ఫస్ట్ ఇక్కడ నేను ఒక సాపనైతే వేసాను. సాప పైన ఇలా ఒక పాయింట్ క్లాత్ ఉందన్నమాట నా దగ్గర, బ్లాక్ కలర్ది. దీన్ని అయితే వేసేస్తున్నాను ఫస్ట్. దీనిపైన మొత్తం సాప మొత్తం ఇలా కవర్ చేసేయాలి. మొత్తం సాప మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా బ్లాక్ కలర్తో మొత్తం నేను ఈ సాప మొత్తాన్ని కూడా కవర్ చేసేసాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి మ్యాంగోస్ మొత్తాన్ని కూడా ఇలా 10 లాగా నేను మొత్తాన్ని కూడా పెట్టేస్తున్నాను. సో మొత్తం పెట్టేసిన తర్వాత ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. సో ఇలా మొత్తం కూడా 10 లాగా వేసేసాను. తర్వాత నా దగ్గర ఒక గ్రీన్ కర్చన్ ఉంది, పైన లీఫ్ లాగా పెడదామనేసి నేను అనుకుంటున్నాను. ఎలా వస్తుంది అనేది ఇప్పుడు పెట్టేసి చూపిస్తాను. ఇలా పైన గ్రీన్ కలర్, నా దగ్గర గ్రీన్ కలర్ చున్నీ ఉందనేసి పైన లీఫ్ లాగా పెట్టేశాను. సో మొత్తం అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. దీని మధ్యలో బేబీని కూర్చోబెట్టాలా లేదంటే పక్కన స్టాండింగ్ చేయాలనేది నాకు అర్థం కాకుండా నేను ఎలా వీలైతే అలా ట్రై చేస్తాను. ఇలా మధ్యలో అయితే కూర్చోబెట్టాను ఫస్ట్. చిట్టమ్మా ఏయ్ బేబీని తీసేసి ఇలా జస్ట్ మ్యాంగో షేప్లో ఈ మామిడి పండ్లు అనేది పెట్టేశాను. పక్కన బేబీని అయితే 1 లాగా పెడదాం అనుకుంటున్నాను. అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. చూసారు కదా, సింపుల్గా మ్యాంగో థీమ్ బేబీ ఫోటోషూట్ ఐడియాని. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.